సముద్రతీరంలో ఏదో ఒక మధురమైన స్వరం నిహాన్కు వినిపిస్తుంది. అది నిహాన్ని పిలుస్తుంది. ఆ మధురమైన స్వరానికి సముద్రతీరాన ఉన్న ఆలుచిప్ప మెరుస్తుంది. నిహాన్ మరియు కోతిపిల్ల వింతగా దానిని చూస్తూ చేతిలోకి తీసుకున్నారు. అది వారికి సముద్రం వైపు మార్గాన్ని చూపిస్తుంది. నిహాన్ మరియు కోతిపిల్ల ఆ సముద్రపు తీరం నుండి ఒక చిన్న పడవ సహాయంతో సముద్రంలోనికి వారి సాహసయాత్రను ప్రారంభించారు. సముద్రంలోని అలల మధ్య ఒక ప్రకాశవంతమైన వెలుగు వారికి మార్గాన్ని చూపిస్తుంది. ఆ వెలుగుని అనుసరించి వారు సముద్రయానం చేస్తున్నారు. ఆ కోతిపిల్ల సముద్రయానాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న నీటి బుడగలతో కేరింతలు కొడుతుంది. సముద్ర నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని నిహాన్ అందంగా ఊహించుకుంటున్నాడు. ఒక్కసారిగా అలలు తీవ్రంగా పెరిగిపోయాయి. అలల మధ్యలో నుంచి ఒక సొరచేప వేగంగా పడవ వైపు వస్తుంది. ఓరి నాయనో, ఇదేమి చేపరా బాబు, ఇంత పెద్దగా ఉంది, దీని నుండి తప్పించుకోవడం ఎలా అని అనుకున్నంతలోనే ఆ సొరచేప కోతిపిల్ల మీద దాడి చేసింది. ఆ కోతిపిల్ల అదృష్టం మేరకు ఆ సొరచేప నుండి తప్పించుకుంది. ఈ కోతిపిల్ల ఎంతో సాహసంతో ఆ సొరచేప మీద తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది. చిత్రవిచిత్రమైన భంగిమలతో సొరచేపను దాడి చేస్తుంది. కోతిపిల్ల తన కాళ్లతో సొరచేపను తొక్కుతుంది, కొడుతుంది. అయినా సొరచేపకు ఏమీ అవటం లేదు. ఈ కోతిపిల్ల నీటి లోపల నుండి కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. చివరిగా తన శక్తివంతమైన మెరుపుల కత్తితో మెరుపుల శక్తిని ఆహ్వానించి ఆ మెరుపులతో శక్తి దాటికి ఆ సొరచేప అక్కడికక్కడే మరణించి రక్తం సముద్రం మొత్తం పారింది. ఆ సొరచేప ఒక జలకన్యగా మారిపోయి నిహాన్ ఎదురుగా నిలిచింది. ఆ జలకన్య అదృశ్యమైన మార్గం గురించి నిహాన్కి వివరంగా తెలియజేసింది. ఇంతలో ఈ కోతిపిల్ల తన మాయాజాలాన్ని ఉపయోగించి ఇంకొక భయంకరమైన కోతిని సృష్టించింది. దానిని చూసిన జలకన్య ఆశ్చర్యపోయింది. ఒకానొక ప్రదేశంలో నిహాన్ మెరుస్తున్న చేపలను చూశాడు. అప్పుడు తనకి అర్థమైంది, తను చేరవలసిన ప్రదేశానికి చేరుకున్నాడని. అద్భుతమైన అతిపెద్ద గవ్వ రూపంలో ఉన్న ఒక మాయాజాల ద్వారము కనిపించింది. నిహాన్ ఆ ద్వారమీద చెయ్యి పెట్టిన వెంటనే ద్వారం తెరుచుకుంది. నిహాన్ అందులోనికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న చిత్రవిచిత్రమును చూసి నిహాన్ ఆశ్చర్యపోయాడు. పిల్ల కోతి మాత్రం సరదాగా ఒక చోట నుండి ఇంకొక చోటుకి దూకుతుంది. నిహాన్ చేతిలో ఉన్న ఆలుచిప్ప మరలా మెరవడం మొదలుపెట్టింది. దానిని చూచిన నిహాన్ ఇది ఎందుకు మెరుస్తుందో అర్థం కాక దానిని పక్కన ఉన్న ఒక బండమీద పెట్టాడు. ఆ బండరాయి వెంటనే దేవకన్యగా మారిపోయింది. దేవకన్యని చూసిన నిహాన్ ఆశ్చర్యంలో ఉండగా దేవకన్య వారికి ఒక శక్తివంతమైన ముత్యాన్ని ఇచ్చి అదృశ్యం అయిపోయింది. ఆ మాయ ముత్యాన్ని చూస్తూ నిహాన్ దీనితో నేనేమీ చేయగలను అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ముత్యం ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ ప్రదేశం మొత్తం కాంతులతో నిండిపోయింది. ఆ కాంతి శక్తికి అక్కడ బయటకు వెళ్లే ఒక ద్వారం ఏర్పడింది. ఆ ద్వారం ద్వారా వారు బయటకు వచ్చారు. అక్కడ ఒక గృహ ఉంది. ఆ గృహ నుండి బయటకు రాగానే ఒక విచిత్రమైన జలపాతం కనిపించింది. ఆ జలపాతంలో ఒక బండపైన కూర్చుని ఉండగా జలకన్య మరలా వచ్చి డాల్ఫిన్లతో డాన్స్ చేపించింది. నిహాన్ మరియు కోతిపిల్ల కూడా ఆ డాల్ఫిన్లతో కలిసి సరదాగా గెంతులు వేశారు. ఇంతలో జలకన్యలు అందరూ ఒక్కసారిగా నిహాన్ దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదాలు నిహాన్కు ఇచ్చారు. ఈరోజు నుండి నీవే ఈ సముద్రానికి సంరక్షకుడివి అని చెప్పి పంపించారు. తాబేలు తాత నిహాన్ మరియు కోతిపిల్లను తన వీపుమీద ఎక్కించుకొని వాళ్ల పడవ దగ్గరకు చేర్చాడు. నిహాన్ మరియు కోతిపిల్ల వాళ్ల పడవ సహాయంతో ఇంటికి తిరిగే ప్రయాణం అయ్యారు. ఇది అంతం కాదు, అద్భుతమైన వింతలకు విడ్డూరాలకు ఆరంభం.